హాయ్ ఫ్రెండ్స్, ఈ 2026 వృశ్చిక రాశి వారి ఫలితాలు. ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలమనే చెప్పాలి. అన్ని రంగాల వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది, లాభంగా కూడా ఉంది. ఇక ఈ రాశి వారికి అష్టమంలో కొంచెం ఈ గురువు ఉన్నప్పుడు కష్టం అనేది అనిపిస్తుంది. ఆ తర్వాత భాగ్యంలోకి మారిన తర్వాత మీ మనసులో ఇన్ని సంవత్సరాలుగా తీరని కోరిక ఏదైనా ఉంటుందంటే అది తీరే అవకాశం అనేది ఉంది. అది ఎప్పుడు మే 26 తర్వాత గురువు మీకు చక్కగా భాగ్యస్థానంలోకి రావటం అనేది సంచారం వల్ల మీరు అనుకున్న కోరిక ఏదైనా ఉందంటే అది తీరే అవకాశం ఉంది. ఆ తర్వాత గురువు దశమ స్థానంలోకి ప్రవేశించినప్పుడు కూడా మీకు మంచి కాలం అని చెప్పాలి. కాకపోతే గురువు కేతువుతో కలిసి ఉన్నారు కాబట్టి మీ గురించి మీ వెనక చాలా విషయాలు మీకు తెలియకుండా మాటలు చెప్పుకోవడం, చెడుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పటికే అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట శని ఉండడం వల్ల చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఆ శని అనేది పంచమ స్థానం మారడం, కాకపోయినా అక్కడ రాహు సంచారం వల్ల ఏం జరుగుతుందంటే మీకు మీ మాటకి విలువ లేకపోవటం, అలాగే మీకు కుటుంబంలో కలహాలు రావటం, భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రులతో కానీ కలహాలు రావటం, గొడవలు జరగడం, ఇలాంటి ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తల్లికి కానీ తల్లి తరపు బంధువులకు కానీ అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉండడం, ఆ విషయాలు మీకు తెలిసి మనసుకి చాలా బాధపడటం అనేది జరుగుతుంది వృశ్చిక రాశి వారి. ముఖ్యంగా కుటుంబంలో కలతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక దశమంలో కేతు సంచారం వల్ల ఇప్పటి వరకు మీకు సంఘంలో ఎవరైతే ఇప్పటివరకు చాలా మంచి వాళ్ళు అనుకొని మీ గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీకు చెడుగా చెప్పడం, మీకున్న కీర్తి ప్రతిష్టల గౌరవ మర్యాదలు తగ్గిపోవటం లాంటివి జరుగుతుంటాయి. ఇది ఎప్పటి వరకు? డిసెంబర్ 4 వరకు రాహు కేతువు స్థాన మార్పు జరిగే వరకు ఈ సంచారం ఇలాగే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం 2026 డిసెంబర్లో రాహు 3వ స్థానంలోకి, కేతు భాగ్యస్థానంలోకి సంచారం వల్ల తోబుట్టువులతో మాట పట్టింపు, తోబుట్టువులు మీ మాట వినకపోవటం, వాళ్ళతో మీకు గొడవలు రావటం, చిన్న లేకపోతే తోబుట్టువులతో అనారోగ్య సమస్యలతో బాధపడటం, మీ మనసుకి బాధ కలుగుతుందన్నమాట మీ తోబుట్టువులతో. అలాగే ఈ భాగ్యంలో కేతు సంచారం వల్ల ఏమవుతుందంటే మీకు సౌఖ్యం అనేది తగ్గిపోతుంది. మీరు అనుకున్న జీవితం ఒకటి, మీరు గడుపుతున్న జీవితం ఒకలాగా ఉంటుందన్నమాట. మీరు ఒకలాగా ఊహించుకొని ఒక అడుగు ముందుకేస్తే అది వేరేలాగుండి మీ మనసుకి బాధ కలిగించడం, సౌఖ్యం లేకపోవటం, ఏదో తెలియని ఒక మనసుకి వ్యధ అనేది మిగులుతుంది. ఈ వృశ్చిక రాశి వారు గోచారరీత్యా మీకు వీలుంటే ఈ సంవత్సరం ఒక్కసారైనా రాహు కేతువు దోష పరిహారంగా శ్రీకాళహస్తిలో పూజ చేయించడం చాలా మంచిది. ఇక ఇక్కడ నేను ఈ చెప్పిన ఫలితాలు కేవలం గోచారీత్యా మాత్రమే. మీ జన్మజాతకాన్ని పూర్తిగా పరిశీలన చేయించుకొని దోషాలు ఏమైనా ఉంటే తగిన పరిహారాలు చేయించుకోండి, మంచి ఫలితాలను పొందండి. ఈ వీడియో